ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని పెంచింది. పార్లమెంట్లో చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలపడంతో వైసీపీ స్టాండ్ ఏమిటి అనేది మళ్లీ చర్చనీయాంశమైంది. అయితే వైసీపీ అధినేత జగన్ మావిగన్ పేరును తెరపైకి తేవడం ఆసక్తికరంగా మారింది. అసలు ప్రస్తుతం ఉన్న అమరావతిని కాదని వైసీపీ అధినేత కొత్తగా తెరపైకి మావిగన్ పేరును ఎందుకు తీసుకొస్తున్నారు? జగన్ చెబుతోన్న ప్లాన్ బి రాష్ట్రానికి మేలు చేస్తుందా, వైసీపీకి మేలు చేస్తుందా? జగన్ మావిగన్ అంటూ చెబుతోన్న ఏపీ న్యూ క్యాపిటల్ ప్రతిపాదన వెనక అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఇక లోక్సభలో ఆమోదం కూడా పొందిన ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి ఆమోదముద్ర వేయడంతో అధికారికంగా అమరావతికి చట్టబద్ధత చేకూరుతుంది. అయితే దీనివల్ల వనగొరే ప్రయోజనాలు ఏంటి? చట్టబద్ధత కారణంగా అమరావతికి ప్రత్యేకించి లభించే లబ్ధి ఎంత అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఇప్పటి వరకు అమరావతిపై సందేహాలు నెలకొన్నాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం స్థానంలో జగన్ అధికారంలోకి వస్తే, మరోసారి 3 రాజధానుల ప్రతిపాదనను తెరమీదకి తెస్తే అప్పుడు అమరావతి పరిస్థితి ఏమిటి అనేది చర్చ. వాస్తవానికి జగన్ అమరావతికి వ్యతిరేకం కాదంటూనే తాజాగా కూడా మావిగన్ ప్రతిపాదన చేశారు. ఇలాంటి వాటిని ఈ చట్టబద్ధత అడ్డుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో ఒకే ఒక్క అంశం గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజధానిపై జగన్ కొత్త ప్రతిపాదన రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. ఏపీ రాజధాని అమరావతి చుట్టూ ఎంత వివాదం కొనసాగుతుందో, క్యాపిటల్ పై వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలపైన అంతే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. లోక్సభ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసి రాజ్యసభకు పంపించింది. అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందడంతో ఇక అమరావతికి తిరుగులేదని కూటమి పార్టీల నేతలు చెబుతున్నారు. అయితే అమరావతికి చట్టబద్ధత బిల్లుపై దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు మద్దతు పలికినా వైసీపీ మాత్రం బిల్లుపై చర్చలో పాల్గొని ఆ తర్వాత వాకౌట్ చేసింది. ఈ పరిణామాలు వేగంగా జరుగుతున్న సమయంలోనే వైసీపీ అధినేత జగన్ మీడియా ముందుకు వచ్చారు. అసలు రాష్ట్రాలకు రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు గతంలో తాము 3 రాజధానుల అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చింది వివరించారు వైసీపీ అధినేత. గతంలో తాము ప్లాన్ ఏ తీసుకొస్తే చంద్రబాబుకే నచ్చలేదన్న జగన్, ప్లాన్ బి కూడా చంద్రబాబుకి ఇచ్చామని చెప్పారు. కానీ ప్లాన్ బి కూడా ఆయనకు నచ్చలేదని ఆరోపించారు జగన్. అసలు జగన్ చెప్పిన ప్లాన్ బి ఏంటి అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను కలుపుతూ రాజధాని ఏర్పాటు చేయాలనేది జగన్ చేస్తున్న సూచన. దానికి మచిలీపట్నంలోని మా, విజయవాడలోని వి, గుంటూరులోని గన్ అక్షరాలతో మావిగన్ పేరుతో రాజధాని పేరు పెట్టాలని జగన్ చెబుతున్నారు. జగన్ రాజధానికి సూచిస్తున్న పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మావిగన్ పై ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. అందులో కొందరు జగన్ తీరును విమర్శిస్తుంటే, ఇంకొందరు జగన్ చేసిన సూచన బాగుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజధాని విషయంలో జగన్ ఒక్కోసారి ఒక్కోలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అంటే ఆయన దానికి చెప్పే లాజిక్ ఒకటే. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దాదాపు 1,00,000 ఎకరాలు సేకరిస్తుంది. ఈ 1,00,000 ఎకరాలు రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా 2,00,000 కోట్లు కావాలి. కానీ అంత పెద్ద మొత్తం భరించే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేదని జగన్ అభిప్రాయం. అది కాక ఒకే చోట 2,00,000 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం సంగతి ఏమిటి అనేది జగన్ లేవనెత్తుతున్న ప్రశ్నలు. గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ వేదికగా జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ప్రస్తుతం రాష్ట్రం ఇబ్బంది పడుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండాలి అనేది తన అభిమతమని జగన్ చెబుతున్నారు. అలాగే పక్క రాష్ట్రాలకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఉన్నాయని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి రాజధాని చేస్తే భవిష్యత్తులో గ్రోత్ ఇంజిన్లా మారుతుంది అని అంటున్నారు. ఇక ఈ విషయాలు పక్కన పెడితే అమరావతి పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు అవినీతి చేస్తున్నారని జగన్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదు అని పదే చెబుతున్న ఆయన ఆ పేరుతో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకమని అంతే గట్టిగా చెబుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. అమరావతికి 2,00,000 కోట్లు కావలసి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసింది కేవలం 8,000 కోట్లు మాత్రమే అనేది జగన్ చెబుతున్న లెక్కలు. ఈ లెక్కన అమరావతి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఇంకా ఎన్ని లక్షల కోట్లు కావాలో మీ ఊహకే వదిలే
వదిలేస్తున్నా అంటున్నారు జగన్. జగన్ చెప్పే మాటల్లో కొంత వాస్తవం ఉన్నా అసలు రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఎలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి వైసీపీకి. అలాగే జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు తాను చెబుతున్న మావిగన్నే రాజధానిగా అభివృద్ధి చేయాల్సింది కదా, అప్పుడు 3 రాజధానులంటూ ఎందుకు హడావిడి చేశారని నిలదీసేవారు లేకపోలేదు. జగన్ గతంలో 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు మావిగన్ పేరుతో కొత్త సూచన చేయడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ తాజా వ్యాఖ్యలు చూస్తే అమరావతికి వైసీపీ వ్యతిరేకమని ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోసే అవకాశం లేకపోలేదు. వారికి రాజకీయంగా అలాంటి అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో జగన్ వ్యూహాత్మకంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలుపుతూ రాజధాని చేయాలని ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారని ఫ్యాన్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్తగా జగన్ చేసిన సూచన వల్ల రాజధాని ప్రాంతంలో 1-2 చోట్ల వ్యతిరేకత వచ్చినా మిగిలిన అమరావతి ప్రాంతంలో మాత్రం వైసీపీకి కొంత సానుకూలత వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం నిర్మాణం అవుతున్న అమరావతిని రాజధానిగా గుర్తించమనే సంకేతాలు పంపిస్తున్నారట జగన్. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మావిగన్ ప్రాంతంలోనే నేషనల్ హైవేకి దగ్గరగా రాజధాని ఏర్పాటు చేస్తారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ రాజధానిపై చేసిన సూచన బాగున్నా ఆయన చెప్పిన పేరే ఎటొచ్చి వైసీపీకి నష్టం చేస్తుంది అంటున్నాయి వైసీపీ వర్గాలు. రానున్న రోజుల్లో రాజధానిపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో పక్కన పెడితే ప్రస్తుత అమరావతి విషయంలో చిక్కడు దొరకడాన సంధాన జగన్ వ్యవహరిస్తున్నారని అంటున్నాయి వైసీపీ వర్గాలు. అయితే వైసీపీ నేతలు భావిస్తున్నట్లు అమరావతి విషయంలో జగన్ వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారా, అక్కసుతో మాట్లాడుతున్నారా అనేది వచ్చే ఎన్నికల్లో ప్రజలను నిర్ణయిస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.